कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण गुड। కొంచెం పిల్లలు డిస్టర్బ్ చేసుకొని చూడండి అంతే, చిన్న రిక్వెస్ట్. మీరు కొంచెం ముందొచ్చేస్తే ఇంకా వల్ల కొంచెం స్థలం ఉంటుంది, కొంచెం ముంగడి జరగండి, అందరు కొంచెం ముంగడి జరగండి. వెనుక వాళ్ళు ముంగటండి, మీకోసమే స్థలం చేసింది, కొంచెం ముంగటండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనం అందరం ఒక విషయం చర్చిస్తాం. ఒకరికొకరు నిశ్శబ్దంగా కూర్చుండి, అంటే వాతావరణం సహకరిస్తలేదు, ఇటువంటి వేడి వాతావరణంలో కూర్చోవడం కొంచెం కఠినం. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది, జీవితంలో తపస్సు చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో సోమవారం కానీ శనివారం కానీ ఈ రోజులు కానీ ఆ రోజులు ఒక్క పొద్దు ఎందుకుంటారు? ఎందుకు ఒక్క పొద్దు ఉంటారు? అంటే ఒక్క పొద్దు అంటారు, దానిక తింటారు, అది బాగా ఆవేశం వేరుంది. ఒక్క పొద్దు అని మిగతా రోజుల కంటే ఎక్కువ తింటారు లేదా? వెరైటీ కూడా ఎక్కువ ఉంటుంది, తిండి కూడా ఎక్కువ ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా కనీసం ఒక పూట అన్నం తింటారు కదా, ఎందుకు? ఏమవసరం ఉంది? చెప్పిన దేవుడు ఉపాసం ఉండరని. ఎందుకు ఉంటారు? ఏదో చెప్పిన ఒక పొద్దు ఉన్నది. ఎందుకు ఉపాసం ఉంటారు? ఇప్పుడు ఇందాక మొన్న దీక్షలు అయినాయి, ఈ హనుమాన్ దీక్షలు, మళ్ళీ అయ్యర్ దీక్షలు, ఈ దీక్ష నడుతూ ఉంటాయి, దీక్షలు సంస్కృత దీక్షలు నడుతూ ఉంటాయి. ఎందుకు? ఎవరు చెప్పినది? అంజనా చెప్పిండా? మీరు 1 నెల రోజులు, 40 రోజులు, 21 రోజులు ఏం తినకుండా తాగకుండా సంసారం ఏం ఎలాంటి పని చేయకుండా ఉండునని చెప్పిన అంజనా వచ్చి. ఆయన బ్రహ్మచారి, ఆయనకేం అవసరం ఉంది లేదా? బ్రహ్మచారి ఏం అవసరం అని ఎప్పుడు? ఎందుకు? ఎందుకంటే ఈ సృష్టి యొక్క నియమం ఉంది. ఏంటో నియమం? ఒక రూలు, చట్టం ఒకటి. ఈ సృష్టిని మనం తపస్సు అయితే దానికి ఒక ఫలితం వస్తుంది. తపస్సు అంటే ఏంది? ఇది తెలుసుకోవాల్సింది. తపస్సు అంటే ఏది మనకి ఇష్టం లేదో అది చేసు, దేనివల్ల మనకి ఇబ్బంది కలుగుతుందో దాన్ని స్వచ్ఛంగా చేసుడు, వాలంటరీలీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, అది తపస్సే. వాలంటరీలీ, ఇష్టంతో. ఒకళ్ళు చెప్తే చేసుడు తపస్సే కాదు, ఒకళ్ళు చెప్తే చేసుడు తపస్సే కాదు, తన ఇష్టం కొద్ది చేయడం,
తన ఇష్టం కొద్దీ కొన్ని నచ్చిన విషయాలను వదిలేయడము, కొన్ని నచ్చిన విషయాలను వదిలేసుడు, ఇంకా నచ్చని విషయాలను స్వీకరించడం. దీనంటే ఏంటి? తపస్య. కానీ మళ్ళీ చెప్తున్నా, స్వేచ్ఛంగా, వాలంటరీలీ. చెప్తే కాదు, చెప్తే ఎవరన్నా చేస్తారు, అవును లేదా? కానీ చెప్పకుండా చేసుడు ఇది గొప్పతనం. కనుకనే ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చుంటారు, ఇది పెద్ద తపస్సేనే. మీ ఇంట్లో మంచి మంచి ఫ్యాన్లు, కూలర్లు ఉండొచ్చు, ఏసీలు, కొందరి ఇంట్లో ఏసీలు కూడా ఉండొచ్చు, లేదా? కూలర్కి 5 రోజు అందరి ఇంట్లో ఉంటుంది, లేదా? ప్రశాంతంగా ఆదివారం మధ్యాహ్నము కూలర్ పెట్టుకొని ఏదైతే అనుకొని తిని కాళ్ళు పైకెత్తి ఆరాంగా పడుకోవచ్చు, అవును లేదా? పడుకోవచ్చు లేదా? ఉందలేదా? అవకాశం ఉందా లేదా? అవన్నీ పక్కన పెట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చుండి ఈ వేడిలా బగబగమంటుంది. అచ్చుడు కష్టమే, కూర్చుడు కష్టమే. ఇక్కడ లాభం ఒక్కడే ఉంది, మంచిదేంది? 3-3:30కు ఫస్ట్ క్లాస్ వేడి ప్రసాదం దొరుకుతుంది. అది ఒక్కడే మంచిగా, మీదేం మంచి లేదు. అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ మనకు ఒక విషయం నచ్చుతుంది కాబట్టి మంచిగా అంటాము. ఏది మనం నచ్చుతుందో దాన్ని మనం మంచిగా అంటాము. నచ్చని విషయాలను ఇది మంచిగా కాదంటాం. అది ప్రాబ్లం విషయం లేదు, ప్రాబ్లం మనది. ఏ విధంగా అయితే ఒక చిన్న బాలుడు మనకి జ్వరం వస్తే అమ్మ డాక్టర్ తీసుకెళ్తుంది, లేదా? డాక్టర్ ఏమంటాడు, మీకు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ పాపకు, ఆ బాబుకు, ఆ చిన్న పిల్లనికి ఇంజెక్షన్ ఇష్టమా? అంటే డాక్టర్ ఒక ఇంజెక్షన్ వేయాలి, మరి ఎంత అల్లరి పెడతాడు ఇంజెక్షన్ కోసం? మనకి నచ్చదు, అది మనకి నచ్చదు ఇంజెక్షన్. అయినప్పటికీ అది వాని కోసము శ్రేయస్కరమైనది, వాని కోసం మంచిది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అదే పిల్లడు కొన్ని సంవత్సరాల తర్వాత వయసుకి వచ్చేస్తాడు, మీలాగా అవుతాడు. అప్పుడు మనకి జ్వరం వస్తుంది. ఇప్పుడు మనకి అమ్మ తీసుకుపోతుందా డాక్టర్ గారికి? వాడే వెళ్తాడు. వాడే ఏమంటాడు, డాక్టర్కి ఇంజక్షన్ ఇస్తావా? చిన్నప్పుడు దేనికోసం వాడు పెద్ద తమాషా వేసిండో, చిన్నపిల్లలపై తమాషా అవుతారు ఇంజక్షన్ కోసం, అవును లేదా? అదే ఇంజక్షన్ని వాడు అడిగి తీసుకుంటుండు. డాక్టర్ ట్యాబ్లెట్ అవుతుంది, ఇంజక్షన్ బాగుంటుందో బాగా అవుతాడు. ఎందుకు? ఏం తేడా ఉంది? చిన్నప్పుడు చేసే తమాషాకు ఇప్పుడు వాడు స్వచ్ఛంగా ఇంజక్షన్ వేయించుకుంటుండు. ఏం తేడా ఉంది? ఇప్పుడు వాడు తమాషా ఎత్తలేడు, ఇప్పుడు స్వచ్ఛంగా పోయి వేయించుకుంటు. డాక్టర్ ఇంజక్షన్ అయితే బాగు, టాబ్లెట్ వద్దు, ఇంజక్షన్ ఇవ్వండి, తొందర రికవర్ అవుతాడు. ఏం తేడా ఉంది? పరిజ్ఞానం. మనకి తెలిసింది, ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చేసింది. ఈ ఇంజెక్షన్ కొంచెం నొప్పైనా, కొంచెం కుచ్చుకున్నా ఏమైతే దీనివల్ల నాకు తొందర నయం అవుతుంది, రికవరీ తొందర అవుతుంది అని స్వచ్ఛంగా కూడా వేసుకుంటాడు. అర్థమైన విషయం, చిన్న విషయం ఉంది. అలాగే మీరందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చుండి ఒక గంట సేపు క్లాస్ విను కఠినం అనిపిస్తుండొచ్చు, అవునులేదా? బయట చెట్ల కింద కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటా అది బాగా గమ్మత్ అనిపిస్తుంది. ఎందరూ కూర్చున్నారు బయట చెట్ల కింద, ఇంట్లోకి వెళ్ళి పళ్ళ తెచ్చుకొని తింటారు, ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు అంటే ఇంట్లో సరిపోతలేదు స్థలం. ఇంటికాడ ముచ్చట్లు సరిపోతలేదు, అది మనం మందిరంలో ముచ్చట్లు పెడదాం. అవసరం? మందిరం దేనికోసం? ముచ్చట్ల కోసం ఉందా? కానీ ఇట్లా కాదు, కొంచెం ఫ్లేవర్ వేరే కావాలా, టెంపుల్లో పోయి ముచ్చట్లు పెట్టమన్నట్టు. ఇంట్లో ముచ్చట్లు పెట్టి సరిపోతలేదు, టెంపుల్లో పోయి ముచ్చట్లు పెడతాం, టెంపుల్ పోయి టైం పాస్ చేద్దాము, టెంపుల్ పోయి ఫోటో తీసుకున్నాము. ఇప్పుడు లోపల ఎంతమంది లేరు, దాంట్లో బయట ఉన్నారు. చేతికి కూపన్లు అయితే వచ్చేసినాయి, చేతికు కూపన్లు అందినాయి. ఒక గంట సేపు అటు టైం పాస్ చేస్తాం అనుకో, లోపల ఉన్న కంటే ముందే బయట లైన్లో పెడతారు వాళ్ళు. మీరు అనిపిస్తారు, మేమేది కూర్చున్నారు ఇక్కడ, మేము కూడా బయట కూర్చుంటే అంతకన్నా ముందు ఇలా కీర్తన స్టార్ట్ అవుతుందా, లైన్ పెడతారు వాళ్ళు.
లైన్లో పడతారు వాళ్ళు. వాళ్ళు దేనికోసం వస్తుండ్రు? తింటుండ్రు, తినడానికి. కానీ వాళ్ళకంటే ఎక్కువ లాభం మీకు జరుగుతుంది. మీకు కూడా ప్రసాదం ఉంది, మీకు లేదని కాదు, లేదా? మీకు కూడా ప్రసాదం అవుతుంది. కానీ మీకు ప్రసాదం కంటే ఎక్కువ లాభం మీకు జరుగుతుంది. ఎందుకంటే మీరు భగవంతుని విషయము వినడానికి ఇక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నారు. చెప్పండి, ఇప్పుడు మనం దేనికి వచ్చినాము? ఏదైనా కొంచెం లాభం జరగాలని వచ్చినామా, లేకపోతే టైంపాస్ కోసం వచ్చినావా? ఏదైనా మనకు శ్రేయం జరగాలని వచ్చినాం కదా, లేదా? కనుక ఇక్కడ కూర్చుండి వినుడు, ఇది పెద్ద తపస్య. ఆ తపస్సుని ఎవరు చూస్తారు? ఆ భగవంతుడు చూస్తుండు. వీళ్ళు ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈ ఎండాకాలంలో ఇంట్లో సుఖాలన్నీ పక్క పెట్టి వేసుకొని వీళ్ళు వచ్చేసిండ్రు. కానీ వచ్చి అటు ఇటు చెట్ల మీద టైంపాస్ చేయకుండా, కాలం చేయకుండా వీళ్ళు నాకు ముఖాముఖి కూర్చుండి నా విషయం చెప్పే 2 విషయాలు వీళ్ళు శ్రద్ధతో వింటుండ్రు. కనుకనే అప్పుడు కృష్ణుడు ఏమిస్తాడు? తన బ్యాగ్ ఇప్పుతాడు. బయటల కోసం బ్యాగ్ ఇప్పడు, బయట వాళ్ళు తిరిగే వాళ్ళ కోసం బ్యాగ్ ఇప్పడు. ఇప్పుడు మనకు కదా, మీకు ఉదాహరణ ఇస్తా. మీ ఇంట్లో లగ్గాలు అయినాలు పెళ్ళిళ్ళు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు బయట వచ్చే చుట్టాలు, దూరపు చుట్టాల కోసం మీరు చీరలు కొంటారు లేదా? దగ్గర చుట్టాలు బంధువుల కోసం చీరలు ఉంటారు. క్వాలిటీ సేమ్ ఉంటుందా? ఇటువంటి ఉదాహరణ మీకు అర్థమవుతాయి. ఇక మందికి ఇచ్చే చీరలు ఇంకా దగ్గర చుట్టాల కోసం తీసుకునే చీరలు ఒక్కరి క్వాలిటీ ఉంటుందా? ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. లేదా? దగ్గర వాళ్ళకు క్వాలిటీ మంచిది, రేట్ మంచిది. ఎందుకు? వాళ్ళు దగ్గర వాళ్ళు. లేదా? అదేవిధంగా బయట కూర్చునే వాళ్లకు 50 రూపాయల చీరలు, ఏంది? ప్రసాదం. కానీ లోపట్లో కూర్చుండి క్లాస్ వినే వాళ్లకు 1000 రూపాయల చీర. ఇప్పుడు మీరు ఆలోచించండి, 50 రూపాయల చీరే కావాలన్నా 1000 రూపాయలది కావాలన్నా, అది మీ చాయిస్. కృష్ణుడు చూస్తుండు, మా గోవర్ధన్ దారి మా అమ్మవారు చూస్తుండ్రు. వీళ్ళు కూర్చుని నా విషయం వింటుండ్రు. కనుకనే వీళ్ళకి ఏమి ఇవ్వాలి? వీళ్ళకు అనుగ్రహించాల. అప్పుడు కృష్ణుడు అమ్మవారు పరిస్థితి అందుకే అనుగ్రహం తీసి పంచుతుంది. మీకు మీ చాయిస్ ఉంది. మీకు అనుగ్రహం కావాలన్నా లేక ఏదో టైంపాస్ కావాలన్నా. జీవితము టైంపాసే ఉంది. జీవితం అంతా ఏం చేస్తున్నాం? టైంపాస్ చేసేసి జీవితమే టైంపాస్ అయిపోయింది. జీవితం ఏమిటి? టైంపాస్ అయిపోతుంది. ఇక టైంపాస్ మనం వెలుగుంటుందా? దోస్తులు కూర్చుండి రోడ్డు మీద ఇంటి బయట టైంపాస్ అవుతుంటుంది, మనం వెలుగుంటుందా? అందుకేమైనా లాభం అవుతుందా? కనుక దానికి పేరేమైనా టైంపాస్ అంటే ఏంటి? కాలం గడపడం, పాస్ చేయడము. మానవ జన్మము టైంపాస్ కోసం కాదు. మానవ జన్మ దేనికోసం ఉంది? టైంని గడుపుడు కాదు, ఆ టైంలోకి ఏదైనా సాధించుకోవడం. మూర్ఖులు టైంపాస్ చేస్తారు, కానీ మేధావులు ఆ టైంలోకి ఏదైనా సాధిస్తారు వాళ్ళు. సో మనం ఇది ఉంటుంది, నేను టైంపాస్ చేస్తానా? టైంపాస్ చేస్తే జీవితం టైంపాస్ అయిపోతుంది. కానీ ఆ ఉన్న సమయంలోకి వెళ్ళి ఏదైనా సాధించుకుంటే అప్పుడు దానివల్ల నాకు లాభం అవుతుంది, ఇతరులకు లాభం అవుతుంది. అవును లేదా? అవును లేదా? సో కనుకనే మానవ జన్మం ఇది టైంపాస్ కోసం కాదు, మానవ జన్మం ఇది సాధించుకోవడానికి కోసం ఉంది. కనుకనే భాగవతం చెప్తుంది, తపో దివ్యం పుత్రకాయేన శుద్ధేత తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వ అనంతం. ఇది భరత్ మహారాజు. రిషభదేవ్కి 100 పుత్రులు, అందుకెళ్ళి పెద్దవాడు భరత్ మహారాజు. ఎవరి పేరైతే మన దేశానికి భారత్ పేరు వచ్చింది. సో ఈ రిషభదేవ ఈ భరత్ మహారాజు ఇంకా వారితో 99 సోదరులకు వాళ్ళు వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకు అడవిలో పంపుతుండు. అరణ్యనాథు
దేనికోసం? మనం పంపుతాము హైదరాబాద్కి చదువుకోరాని, లేదా? కానీ నాటి కాలంలో జనాలు అట్లా పంపకపోతుంది. రాజులు తన కుమారులు రాజ్యాన్ని పొందకనే ముందు, రాజ్యం వేలకనే ముందు మనకు అడవిలో పంపుతుంది. దేనికోసం? తపస్సులు చేసి రాకుండా. దేనికోసం తపస్య? ఎందుకంటే తపస్సుతోని శక్తుల చెత్త, శక్తితోని రాజ్యం వేలచ్చు, పరిపాలించవచ్చు. కనుకనే రిషభదేవ్ ఏమి చెప్తుండు? ఓ నా పుత్రులారా, నాయం దేహో భాజాం నిర్లోకే, నాయం దేహో గేహో భాజాం నిర్లోకే కష్టాన్ కామాన్ అర్హతే విడభుజాంతే. ఓ పుత్రులారా, ఈ మానవ దేహం లభించిన తర్వాత, ఈ మానవ దేహం పొందిన తర్వాత కష్టపడుడి తప్పది. ప్రతి ఒక్కరు కష్టపడుతుంది, అవును లేదా? ఒక కుక్క కూడా కష్టపడుతుంది. మీరు చూడండి, మీ గల్లీలో ఉన్న కుక్క అది హాయిగా పడుకుంటుందా? ఉంటుంది, పడుకుంటుంది. కానీ పొద్దున సాయంత్రం అది కూడా ఈ గల్లీలోకి వెళ్ళి ఆ గల్లీలోకి వెళ్ళి ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. దేనికోసం? అటు ఇటు తిరుగుతూ ఏమవుతుంది? ఇప్పుడు దారిలో నిద్రపోతుంది కదా, స్పెషల్ ఫెక్ట్ పడుతుంది. బండ్లు వచ్చి గుద్దెత్తున్నాయి, చచ్చిపోతుంది. మీరు చూడండి రోడ్డు మీద. ఇప్పుడు జనాల కంటే ఎక్కువ కుక్కలు చనిపోయే దృశ్యం కనిపిస్తుంది రోడ్డు మీద. దారుణంగా చనిపోతున్నాయి కుక్కలు, యాక్సిడెంట్ అయ్యి. కానీ దేనివల్ల? తిండి కోసం, కడుపు కోసము అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే బండ్లు వచ్చి గుద్దెత్తుంది. అదేవిధంగా మనుషులు కూడా అటు పోతూ ఉంటే బండ్లు వచ్చి గుద్దెత్తుంది. అవునులేదా? మనుషులు చనిపోతున్నారు, కుక్కలు చనిపోతున్నారు. కనుకనే ఈ రిషభదేవ్ ఏమని చెప్తుండు? ఈ మానవ దేహం లభించిందంటే పశువులు, మరి ఏ పశువులు? విడభుజాం. విడ అంటే ఏంది? మలమూత్రం. భుజ అంటే ఏంది? భుజించుడు. మలమూత్రంని భుజించే పశువులు, జంతువులు దేనికోసమే తపస్సు ఎత్తుందో మీరు దానికోసం తపస్సు చేయకండి. మలమూత్రం దేని పశువులు అంటే ఏవి? పందులు ఇంకా కుక్కలు. ఇవి రెండు. కుక్కలు ఇంకా పందులు ఇవి మలమూత్రం తింటాయి, ఇది వాళ్ళ ఆహారం. వాళ్ళు దేనికోసం కష్టపడుతుండ్రు? ఆహార్, నిద్ర, భయము, మైథునం. భయం అంటే ఏంది? తన సంరక్షణ కోసము కొన్ని ఏర్పాట్లు, దీంతో కష్టపడుతుంది. మనిషి ఏం చేస్తుంది? వాడివే పనులు చేస్తుంది. ఆహార, నిద్ర, భయం, ఇంకా మైథునం. కానీ భరత్ మహారాజుకు వాళ్ళ తండ్రి ఏమని చెప్తుండు? మలమూత్రం తినే పశువులకు ఏదే సహజంగా లభిస్తుందో. ఇప్పుడు కుక్కకు డిగ్రీ అవసరమా? ఒక కుక్కకు పెళ్లి కోసం, ఒక కుక్కకు కుక్కితో పెళ్లి కోసము బాధ్యత అవసరమా? చెప్పండి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఏమంటారు? బాధ్యత తయారు చేసుకోవాలి. పేరు, బయోడేటా తెలుసా? పేరు, ఇంటి కులము, ఊరు, అయ్య పేరు, అవ్వ పేరు, నువ్వేం చదివినావు, నీ డిగ్రీ ఏంది, నీ క్వాలిఫికేషన్ ఏంది, నీ జాబ్ ఏంది. కుక్కి పడుతుందా? అరే ఏం చదివినావు అని. కుక్క అడుగుతుందా? అరే కుక్కి ఏం చదివితేరు, ఎంత ఉంది ప్యాకేజ్, ఇయర్లీ ప్యాకేజ్ ఎంత ఉంది? మళ్ళీ చూస్తారా మరి అందంగా ఉందా లేదా, ఫిగర్ ఉందా లేదా అని చూసారా ఎప్పుడన్నా? అంటే కుక్కలకు అయితే ఈజీగా అవైలబుల్ ఉందో దానికోసం మనము 25-30 జరుపుకుంటున్నాము. దేనికోసం? కుక్కలకు ఫ్రీగా అవైలబుల్ ఉంది, దానికోసం మనం 30 ఏళ్ళు కష్టపడుతున్నాము. చదువు కోసము, జాబ్ల కోసము, ఇండ్లు కోసము. అప్పుడు అయితే పెళ్ళి అవుతుంది, అప్పుడు అయితే సుఖము. కుక్కకు ఫ్రీగా రోడ్డు మీదనే. లేదా? ఏ డిగ్రీ లేదు, ఏ జాబ్ లేదు, ఏ కులం లేదు, ఏ అందం లేదు. చూసారు ఒకరి కుక్కలు పుచ్చిపోతాయి, తోలు మీద చర్మం మీద బూరుకుని ఉంటుంది, పుండ్లు.
అసంతది కూడా ఒక కుక్క ఉన్నది. అటువంటి కుక్క కూడా కుక్క ఉంది. నాకు తెలియదు ఆడి కుక్కని ఏమంటారు, కుక్కి అంటున్నా, మీకు అర్థమయ్యేటట్టు. కుక్క ఇంకా కుక్కి. కనుకనే ఈ రిషభదేవ్ అని చెప్పిండు, ఈ మలమూత్రం తినే పశువులకు ఏదైతే సహజంగా సులభంగా లభిస్తుందో మీరు దానికోసం కష్టపడకండి, దానికోసం తపస్సు చేయకూడదు. ప్రపంచం అంతా ఏం చేస్తుంది? అవిటి కోసమే కదా. ఆహార నిద్ర భయం మైథున్ కోసమే. కుక్కలకు ఈజీగా లభిస్తుంది, అది పందికి ఈజీగా లభిస్తుంది. దానికోసం కష్టపడకూడదు. మరి దేనికోసం కష్టపడాల్సింది? దేనికోసం తపస్సు చేయాల్సింది? తపో దివ్యం. ఎటువంటి తపస్సు చేయాల్సింది? దివ్యమైన తపస్య. భౌతిక తపస్య కాదు, దివ్యమైన తపస్య. తపో దివ్యం పుత్రక. ఓ నా పుత్రులారా, దివ్యమైన తపస్సు చేయండి. మరి అనిపిస్తే మరి దివ్యమైన తపస్సు ఇప్పుడు మనం చేసే తపస్సులో తేడేముంది? ఏం తేడా ఉంది? తేడా ఉంది. మనం చేసేది భౌతికమైన తపస్య, కానీ చేయాల్సింది ఏంది? దివ్యమైన తపస్య. తపో దివ్యం పుత్రకాయేన. ఇప్పుడు ఏం తేడా ఉంది వినండి. భౌతికమైన తపస్యతో జనాలు ఏమవుతున్నారు? కేవలము కలుషితమవుతుంది, కలుషితమవుతారు. కానీ దివ్యమైన తపస్యతో జనాలు పవిత్రమవుతారు, శుద్ధి అవుతారు. తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మ. ఇప్పుడు బయట కూడా జనాలు రోడ్డు మీద చెట్ల కింద కూర్చుండి ఈ వేడిలో కూర్చుని తింటారు, తాగుతారు. శత్రు లేదా? కానీ దాని వల్ల ఏమవుతారు? వాళ్ళు కలుషితమైపోతున్నారు. అవును లేదా? ఎందుకంటే మొత్తం చెడు కర్మలు చేస్తారు కాబట్టి చెడుతో ఏమవుతారు? కలుషితమైపోతారు. కానీ మనం ఇక్కడ కూర్చుండి ఆ భగవంతుని విషయం వింటున్నాము, ఇదొక తపస్య. కానీ దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మనము ఆ కల్మశాల నుండి మనం విముక్తులం అవుతున్నాం, శుద్ధి జరుగుతుంది. తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మాత్. ఇప్పుడు మీరు శుద్ధి అయితే ఏమవుతుంది? ఏం పరగడుతుంది? కలుషితం అయితే ఏంది, శుద్ధి అయితే ఏంది? అవును లేదా? శుద్ధి అయితే ఏం పరగ, ఏం దానివల్ల ఏం లాభం అవుతుంది? వాడు బయట కూర్చొని తింటుండు, తాగుతుండు, వాడు కలుషితం కదా, ఎంజాయ్ అవుతుండు కదా. చూడండి ఎట్లా అనిపిస్తుంది? ఎంజాయ్ అవుతుండు, ఫస్ట్ క్లాస్ తాగుతుండు, ఎంజాయ్ అవుతుండు, చట్నాలు అటుకులు బుక్తుండు, మక్క అటుకులు బుక్తుండు, ఇవి చేస్తుండు, అవి చేస్తుండు, డింగ్ డాంగ్ చేస్తుండు. నేను మీద కూర్చుండి హరే కృష్ణ అంటాను. ఆదివారం మధ్యాహ్నం మీరు కూడా కూర్చుని కలుగుతుంది. ఇక్కడికి వచ్చేం లాభం? అక్కడ సుఖం ఉంది కదా, ఉందా లేదా? సుఖం ఉంది కదా, సుఖం ఉందా లేదా? తినంగా తాంగా సుఖం ఉందా లేదా? ఉంది. అరే ఆను రేం చిక్కుపడుతుంది వీళ్ళు. అయ్యో వాళ్ళ స్వామి ఏమంటుంది, లోపల గుండె అంటుంది, నోరేం. కానీ మీరు నోరు తెరకుండా మీ గుండెగా తెలుసు సుఖం ఉంది, లేదంటే లేను. కానీ ఎటువంటి సుఖము? క్షణికమైన సుఖం, క్షణికమైన ఆనందం. తాగుతావు, ఏతో లోపట్ల గంట అయిందా ఏమవుతుంది? పోడునా ఎటు? అంటే వ్యక్తి పోతాడా? ఏం పోతుంది? పోతుంది. మళ్ళీ కొన్ని రోజులు వ్యక్తి పోతాడు. తాగి తాగేతాడు, వాళ్ళు కూడా పోతాడు. ఒక్కసారి పోయినావా మళ్ళీ మీ పరిస్థితి? మరి తాగి ఇక్కడ ముచ్చట్లు ఏం నడతాయి? ఓన్ బాధలు వాడు చెప్పుకుంటాడు. తాగనంత వరకు కూడా చెప్పుకోడు. ఎందుకు? అప్పుడు మనకి వెళ్తే అయ్యో చెప్పుకునేంత నచ్చిపోతే మానపోతుంది. మరి ఇక్కడ ఒక తాగిందా అప్పుడు ఆ స్ఫుర పోతుంది. ఇక
ఎవడు ఏం చేయడా ఏం చెప్పాలరా ఈ అవ్వదని చేసుకుని అది చెప్తే మారేది ఆట ఆడిస్తుండ్రా అది అసంటుంది అంటే పుట్టినోళ్ళు వాళ్ళు అసంటోళ్ళు అది పొర్ర అసంటాడు ఇది అసంటుంది వీడు చాలుతాడు ఇక వాడంటాడు అరే నీ కథ ఏంద్రా నా కథ అంటాడు నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది మూడోడు అరే మీ ఇద్దరి కాదు నాది ఇంకా డేంజర్ అని చెప్పాడు ఇనుడ్రి అవునులేదా ఎవరు బాధ వాళ్ళు చెప్పుడని ఉంటారు కనుకొని ఏమిపోతుంది కొంచెం మత్తి కొంచెం తాగినా కొన్ని క్షణాలు మర్చిపోతాడు వాని సుఖం అంటే ఏంది వాంది సుఖం అంటే ఏంది వాంది సుఖం అంటే దుఃఖాలను కొద్ది క్షణాల కోసం మర్చిపోవడము సుఖం అన్నదేం లేదు సుఖం అన్నది వానికి ఏం లేదు వాని సుఖం అంటే ఏంది కొద్ది క్షణాల కోసం దుఃఖాలను మర్చిపోవడం దాన్ని వాడు సుఖంగా వాడు భావిస్తాడు అవునులేదా వాట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ మిజరీస్ ఫర్ సమ్ టైమ్ దాట్ ఈ థింగ్స్ యాజ్ హ్యాపీనెస్ కొద్ది క్షణాలు మర్చిపోయినా కొద్ది మత్తులు మర్చిపోయినా కానీ మళ్ళీ అంటారు కదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతుంది అనిపిస్తుంది నన్ను ఎవరు చూస్తలేరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతే అది దాని భావన కి నన్ను ఎవరు చూస్తలేరని కానీ మొత్తం ప్రపంచం దృష్టి ఎవరి ఉంది పిల్లి మీద ఉంది అదేవిధంగా నేను కొన్ని మత్తు పదార్థాలు సేవించి విషయాలు మర్చిపోతే విషయాలు దూరమవుతాయా కష్టాలు దూరమవుతాయా ఎంతసేపు ఆ మత్తిది ప్రభావం ఉన్నంత వరకు అవునులేదా దాని ప్రభావం తగ్గిందా మళ్ళీ అందరు చిట్టుకున్నారు ఎవరు శోకంలు దుఃఖంలు బాధ అందరూ రెడీ ఉన్నారు మళ్ళీ మింగడానికి మళ్ళీ ఎత్తావు ఇక మళ్ళీ ఎత్తావు కానీ నువ్వు ఎన్ని వేసినా వాళ్ళు దూరం పోదు తెలివితనం వేసుడు కాదు తెలివితనం ఏంది వీళ్ళని దూరం చేసుడు అవును దట్ ఈస్ ఇంటెలిజెన్స్ సో కనుకనే భగవద్భక్తులు వాళ్ళు చేసే తపస్సు ఏమవుతుంది వాళ్ళు శుద్ధ అవుతారు వాళ్ళు పవిత్రం అవుతారు శుద్ధే తస్మాత్ ఇక పవిత్రమైన తర్వాత ఏమవుతుంది వాళ్ళు కూడా సుఖం అనుభవిస్తారు ఎటువంటి సుఖము దాని అంటారు బ్రహ్మ సుఖం ఇప్పుడు అనుభవించే సుఖం ఇది ఇంద్రియాల సుఖం ఇప్పుడు అనుభవించే సుఖం ఏంది కొంచెం కన్నుకు మంచిగా అనిపించింది ఇప్పుడు మూవీకి వెళ్తారు ఆదివారము దేనికోసం కన్నుకు చెవుకు మంచిగా అనిపించింది అంతే తింటారు నేలకు మంచి అనిపించింది కొంచెం చర్మంకి మంచి అనిపిస్తుంది కంటికి మంచి అనిపించింది ముక్కుకు మంచి అనిపించింది నేలకు మంచి అనిపించింది చెవుకు మంచి అనిపించింది చివరికి చర్మంకి మంచి అనిపించింది అవును లేదా లాస్ట్కు మనసుకు మంచిగా అనిపించింది కానీ మనసు గుణం ఏంది ఇప్పుడు నచ్చింది తర్వాత నచ్చది ఇప్పుడు నచ్చది తర్వాత నచ్చుతుంది అంటే ఏంది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు మారుతూ ఉంటుంది ఇది మనసు గుణము ఎంతనా మంచి మూవీ ఉన్నది మొదటిసారి సెకండ్ టైం ఆ ఉత్సాహం ఉంటుందా లేక మీ ఉదాహరణ చెప్పండి ఎంత మంచి చీర ఉన్నా దాని ఉత్సాహం ఎంత ఎప్పుడు ఉంటుంది మొదటిసారి కట్టుకున్నాక మన అట్రాక్షన్ ఉంటుందా మళ్ళీ కొత్తది కావాలంటది మళ్ళీ కొత్త నగలు కావాలా కొత్త ఒకటేసారి ఇది భౌతికం భౌతిక సుఖం అంటే ఏంది ఒక్కటేసారి దాన్ని పవర్ తగ్గుతూ అవుతుంది కానీ ఆధ్యాత్మిక సుఖం అంటే ఏంటి అది పెరుగుతూ అవుతుంది బ్రహ్మ సౌఖ్యం అది ఇంద్రియాల సుఖం కాదు అది ఆత్మది సుఖం ఉంది ఈ లోకంలో మనం అందరం అనుభవించే జనాలు అనుభవించే సుఖమైంది అది ఇంద్రియాల సుఖము అది మనసు సుఖము అది క్షణికమైన సుఖం కానీ ఆధ్యాత్మిక సుఖం ఎటువంటిది ఇది అంటారు బ్రహ్మ సౌఖ్యం దాని గుణం ఏంది అది అనంతం దానికి అంతం అన్నది ఉండదు అంతమే కాదు అది పెరుగుతూ అవుతుంది పెరుగుతూ అవుతుంది పెరుగుతూ అవుతుంది ఎందుకంటే ఆత్మ అనంతమైనది ఆత్మకు అంతం లేదు శరీరానికి అంతం ఉందా లేదా ఎన్నేళ్ళు ఉంటాం మనం
తెల్లది, కానీ పోడు మాత్రం ఖాయం. డేట్ వెళ్ళది, కానీ టికెట్ అందరి దగ్గర ఉంది. ఉందా లేదా? అందరి దగ్గర టికెట్ ఉంది, కానీ డేటు దాని స్టాంప్ అది ఉంది, గీక్కోవాలా. కానీ ఏ గీకుడు ఇష్టపడరు. ఎందుకు? తెలుస్తా ఇంకా దడదడ కుడుతుంది. కానీ టైం ఒక రోజు ఏమిస్తుంది, టైం అని స్క్రాచ్ చేస్తుంది, గీసేస్తుంది, మన డేట్ కనిపిస్తుంది. ఇగో ఇది నీ డేటు. ఏ డేటు? మరణ రోజు. జీవితకాలం అంతా మన ఫోటోలు దిగుతాము, కానీ ఒక్క ఫోటో మనం దిగము. మనం పెట్టుకోము ఏ ఫోటో? మరణ రోజు ఫోటో దిగారు. మెట్పల్లి కొట్టలు రోడ్డు మీద కనబడతాయి. అది ఎవరు ఇస్తారు ఫోటోలు? కుటుంబ సభ్యులు, చుట్టాలు తీసి ఫ్లెక్స్లు పెడతారు. కింద ఏం రాస్తారు? మరణ రోజు. అది మనం రాసుకున్నది. అందరూ బర్త్డే రాసుకుంటారు, కానీ ఒక డేటు మంది రాస్తారు. ఏ డేటు? మరణ రోజు. ఈ శరీరంకి అంతం ఉంది. మనం దీన్ని ఎంత కాపాడుకున్నా, దీన్ని ఎంత ఏం చేసినా, ఎంత దీనికి సబ్బులు పెట్టినా, ఎన్ని క్రీములు పెట్టినా, ఎన్ని లోషన్లు పెట్టినా, ఎన్ని మందులు వాడినా, ఎంత ఏం చేసినా కానీ ఒక రోజు ఇది కూలిపోడే. కూలి 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 అవుతుంది, ఒకరోజు మొత్తము పోడే. కానీ ఆత్మ దీనికి అంతం లేదు. దేనికైతే అంతం లేదు దాన్ని అంటారు అనంత. అంత ఇంకా అనంత. ఆత్మకు మరణం లేదు. శరీరాలు నష్టమైతే అవుతాయి, శరీరాలు నష్టమైతే అవుతుంది, కానీ ఆత్మ మాత్రమే ఉంది, అలాగనే ఉంటుంది. అది దేహాలు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కదా ఇంటికి పోతే ఈ బట్టలు ఉంటారు, మీరు చేంజ్ చేస్తాం. రాత్రి పడుకున్నప్పుడు వేరు ఉంటుంది, పొద్దున వేరు ఉంటుంది, ఇంట్లో ఉంటే వేరు ఉంటుంది, బయట పోతే వేరు ఉంటుంది. అదే విధంగా ఆత్మ శరీరాలు మారుతూ ఉంటుంది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. బట్టలు పాత పడ్డాయా, సీకి పడ్డాయి, ఏమైతుంది? ఉంచుకోవా, తీసేస్తాము. కానీ తీసేసేవారు అట్లా ఉంటావా? కొత్త తెచ్చుకోవడం లేదా? అది చినిగేటప్పుడు కొత్త తెచ్చుకోవడం, ఎందుకు మీరు చినుగుతాయని. అదే విధంగా ఆత్మ కూడా ఎన్నడూ దేహం లేకుండా ఉండదు. అది నిరంతరము ఈ వస్త్రాలు లాంటి దేహాలు మారుస్తూ ఉంటుంది, దానికి అంతం లేదు. ఆత్మను ఈ శరీరంని ఎండలెత్తే ఆరిపోతుంది, డిహైడ్రేషన్ అవుతుంది, అవును లేదా? నీళ్ళలో ఎత్తే ఉబ్బుతుంది, దీన్ని కత్తి పెట్టి నరకచ్చు, అగ్గిలెత్తే బూడిదవుతుంది. కానీ ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం ప్రేత్యంతాపో నా శోషంతి మారుత. ఆత్మను అగ్గిలా కాలబెట్టరాదు, నీళ్ళలో దాన్ని తడపరాదు, ఉండదా? దాన్ని అస్త్రాలు శస్త్రాలు పొందను నరకరాత కొట్టరాదు. అనంతమైనది. ఎందుకు ఆత్మ అనంతం? మరి ఎందుకంటే ఆ ఆత్మ ఆ కృష్ణుని యొక్క అంశం. కృష్ణుడు అనంతుడు, అతనికి అంతం లేదు. కనుకనే అతను నచ్చిన ఈ ఆత్మ కూడా అంతం లేదు. కనుకనే సుఖం అనుభవించుడు, ఆనందం అనుభవించుడు, ఇది మన అందరికీ కోరిక. కానీ కోరిక ఉంది, ఎటువంటి ఆనందం కావాలి మనకు? అప్పటి మందం కావాలన్నా? మనం అందరం ఏమనుకుంటాము? నేను ఎప్పుడు ఇట్లనే ఉండాలా అనుకుంటాం లేదా? కనీసం నేను ఎన్నడూ ముసలి కావద్దు, నా అందం ఇట్లా ఉండాలా అనుకుంటాం లేదా? కానీ అనుకుంటే మాత్రం అవుతుందా? దినాలు గడిచినాక మన అయితే లేదా? ఫస్ట్ తెల్లగవుతాయి, తర్వాత అద్దం అదే ఉంటుంది, అద్దం అదే, దువ్వెంగా అదే. కానీ పిచ్చు హార్వెస్టర్ వస్తుంది. ఏం హార్వెస్టరు? టైంది హార్వెస్టర్. పొలం ఎంత మంచిగా ఉన్నా, ఎంత నిండా కొట్టినా కానీ హార్వెస్టర్ వచ్చిందంటే ఎట్లవుతుంది? సాఫ్ గుండు. ఇప్పుడు టైం ఏం చేస్తుంది? టైం హార్వెస్టర్. దువ్వెంగా ఉంది, పెళ్ళప్పుడు ఇచ్చింది అత్తగారు ఇచ్చిన దువ్వెంగా. అద్దం కూడా ఉంది, డ్రెస్సింగ్ టేబుల్. నువ్వు కూడా ఉన్నావు, కానీ ఇప్పుడు పిచ్చు క్లియర్ అయిపోయింది. పాపం ఎందుకు కూర్చున్నప్పుడు తల కిందకి వేసుకుంటున్నావు. పోవుడే ఉండయి, అన్నీ పోవుడే. ఈ యవ్వనం పోతుంది, అందం పోతాయి, ఎంటికలు పోతాయి, నోట్లో ఉన్న పళ్ళు రాలిపోతాయి. ఎట్లా పుట్టినామో అది స్థితిగా చెప్తాం. గర్దించండి మీరు.
మనం జన్మించినప్పుడు ఇంటికి వెళ్తుంటాయి నిండవుతాయా గురుగురు లాస్ట్కి ఎట్లయితే అంతే అవుతుంది. పుట్టినప్పుడు నోట్లో పళ్ళు ఉంటాయా? తర్వాత ఏమవుతుంది? పుట్టినప్పుడు నడిచినావా? అంబలాడినాం కదా. తర్వాత ముసలాయమలు అవుతుంది. ఎట్లా పుట్టినామో మళ్ళీ అటువంటి స్థితికే చేరుకుంటాం. ఇది దేహము. కనుక దేహంకి అంతం ఉంది, ఆత్మకు అంతం లేదు. ఎందుకంటే ఆత్మ ఆ కృష్ణుని ఎవరికి అంతం లేదో అనాదిరాదిరి గోవింద. కృష్ణుడు ఎవరు? అనాది, అతనికి మూలం లేదు. ఇక్కడ అన్నిటికీ మూలం అతడు. అనాది ఆదిర్ గోవింద. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద. సర్వ కారణం, అన్ని కారణాలకు అతడే కారణం. కనుకనే ఎప్పుడైతే అనంతమైన ఆత్మ ఆ అనంతమైన భగవంతుని సేవలో నియుక్తులవుతుందో అప్పుడు ఆ ఆత్మ అన్నది అనంతమైన సేవ ఆనందము అనుభవిస్తుంది. అనంతమైన ఆత్మ, అనంతమైన భగవంతుడు, ఆ సంబంధం కూడా అనంతమైనది. ఆ సంబంధంలో చేసే సేవ కూడా అనంతమైనది. ఆ సేవ ద్వారా పొందే ఆనందం కూడా అనంతమైనది. అవునులేదా? కానీ భౌతిక దేహం దీనికి అంతం ఉంది, ఉందా లేదా? మనం ఎవరైతే సేవ చేస్తున్నామో వాళ్ళకి అంతం ఉంది, ఎవరు సేవిస్తున్నామో వాళ్ళకి అంతం ఉంది. కనుక ఏమవుతుంది? ఆ సంబంధం కూడా అంతమైపోతుంది. ఇంకా సంబంధంలో అనుభవించే ఆనందం కూడా అంతమైపోతుంది. కానీ మన కోరిక ఏముంది? ఎటువంటి ఆనందం కావాలి? పర్మనెంట్ కావాలి. ఎందుకు? మనం ఎవరు ముసలోడు ఇష్టపడము, మనం ఎవరు కూడా క్షణికమైన సుఖం కోరుకుంటలేము. ఎప్పటికి ఇట్లా ఉండాలనుకుంటాం, ఎప్పటికి ఆనందంగా ఉండాలి. ఎందుకంటే అదే ప్రూఫ్ కి మనం ఈ దేహంలో కాము, మనం ఆత్మలమని. అది ప్రూఫ్. ఎందుకంటే ఆత్మకు అంతం లేదు. కనుకనే మనం అందరం ఏం కోరడము? ఎప్పుడు ఇట్లా ఉండాలా. కానీ కాదు, మనం ఎంతో కోరుకున్నా కానీ టైం వచ్చేం చెప్తుంది, చలో రూమ్ ఖాళీ కరో. టైం వచ్చేం చెప్తుంది, ఈ దేహంలోకి వెళ్ళే ఇదేమైంది, ఇది కిరాయి ఇల్లు ఉంది. ఎటువంటి ఇల్లు ఇది? కిరాయి ఇల్లు. ఒకరోజు ఇంట్లో వస్తారు, రూమ్ ఖాళీ చేయరు కానీ ఇప్పుడు వాదించచ్చా? కిరాయి ఇంటితో మన వాళ్ళు ఏమంటే ఓనర్స్ వాదించచ్చా? నేను ఓను, నేను వెళ్ళా, నేను రంగు పెట్టుకున్నా, నేను మా రావుతో కూర్చొని పెట్టుకున్నా, నేను ఇది చేసిన అది చేసిన ఎంతనా వాదించు. వాళ్ళు ఏమంటారు? ఓడు పెట్టుకున్నాడు. ఇంట్లో ఏమంటారు? మేమన్నా పెట్టుకోమని, ఓడు పెట్టుకోమన్నాడు. వెళ్ళమంటే అప్పుడు అదేవిధంగా మనం అనొచ్చు, నా ఇంత పెద్ద దండ ఉంది, నా పెద్ద కుటుంబం ఉంది, నా భూములు ఉన్నాయి, నా ఆస్తులు ఉన్నాయి, ఓడు పెట్టుకున్నాడు. ఎల్లుమంటే ఎల్లుడే అన్నీ వదిలేసుకోదు. మా కాలు ముడుపుకో, ఏం కాల్చి పట్టింది. ఎన్ని సంపాదించుకున్నా, ఎన్నేం చేసినా వదిలేసుడే. నువ్వు వదిలేయకుండా కానీ జనాలు చుట్టుపక్కల చుట్టాచి వదిలేస్తారు. అందరూ అన్నీ వదిలేసుడే, ఇక్కడ ఒకటి వదిలేరు. ఏంది? మొలదారం తీసేదారు వాళ్ళని. ఆ పని ఎవరు చేస్తారు? తీసేది బంధువులే. తెంపంది నీ మొలదారం తెంప అంటారు. నీ మొలదారం తెంపంది నిన్ను కారు మీద పెడతారా? మొలదారం నడుము మొగలు ఆడవాడుతున్నారు. ఏందని అవుతుంది ఆ అమ్మాయి? న్యాచురల్ అడుగుడు. ఎందుకంటే ఆడదానికి వేరే ఆడవాళ్ళు మొలదారం ఉండేది. మగవాళ్ళకు నడుము దారం ఉంటుంది, మొలదారం. దాన్ని మొలదారం అంటారు. చనిపోయిన తర్వాత అగ్గిలా వేసేట ముందు తెంపెత్తారు. అది ₹1 మొలదారం కూడా నువ్వు నీతో తీసుకుపోలేవు. ₹1 మొలదారం కూడా నీతో రాదు. దాన్ని కూడా వదిలేసుడే. మిగతా నీ ఆస్తులు ప్రాపర్టీల సంగతి ఏంది చెప్పు. ₹1 నీతో పాటు రానప్పుడు మిగతా ఏం ఆలోచిస్తుంది? కనుకొనే ఆలోచన దేని ఉండాల్సింది? ఏదైతే మనతో పాటు మనం తీసుకెళ్ళగలుగుతామో దాని విషయం మనం ఆలోచించాల్సింది. అవును లేదా?
మనము వదిలిపెట్టి విషయాలను పట్టుకుంటున్నాము, దాని విషయం ఆలోచిస్తాము. కానీ ఎంత ఆలోచించినా ఎంత పట్టుకున్నా టైం ఏమిస్తుంది, బలవంతంగా లాగేసుకుంటుంది. అప్పుడు నువ్వేం చేయలేవు. కానీ టైంది ప్రభావము అన్నిటి మీద ఉంటుంది, కానీ ఒక్కదాని మీద ఉండదు. దేని మీద? మనము ఆ భగవంతునితో సంబంధం ఏర్పాటు చేసుకొని ఆ భగవంతుని సేవ చేస్తామో దాని మీద టైంది ప్రభావం ఉండదు. ఇక ఆత్మ దాంతో పాటు తీసుకెళ్ళేది కేవలము ఆ సేవ మాత్రమే, అంతే. మరి ఎవరి సేవ? ఈ లోకంలో జనాల సేవ కాదు, భగవంతుని సేవ. అదే ఆత్మతో పాటు వచ్చేది. కనుకనే భగవంతునితో సంబంధం చేసుకుంటే ఆనందం వస్తుంది. ఈ లోకంలో జనాలతో సేవ సంబంధం చేసుకుంటే ఆనందం వస్తుంది, కానీ ఎటువంటి ఆనందం, ఎటువంటి సుఖము? క్షణికమైనది, అప్పటి మందమే, కొద్ది క్షణాల కోసం. లేదంటలే నేను, ఉంది, కానీ టెంపరీ. అది కూడా కొద్ది సమయం తర్వాత సప్పడిపోతుంది, రుచి లేకుండా అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్తా కదా, పెళ్ళి కంటే ముందు లేక పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఉన్న ఆనందము తర్వాత ఉంటుందా? మీరే చెప్పాలా, మాకు ఎక్స్పీరియన్స్ లేదు. పెళ్ళి కంటే ముందు ఎంగేజ్మెంట్ ఇక పెళ్ళి మధ్యలో ఆ రోజులు ఎట్లుంటాయి? అది భూమి మీద ఉండరు కాదు, అది వేరే ప్రపంచమే. ఇక ఆ ఫోన్లు ఏంది, ఆ మాటలు ఏంది, ఆ వీడియో కాల్ ఏంది, ఆ తిరుగుడు ఏంది, ఆ ఫోటోలు ఏంది, ఆ గిఫ్ట్లు కొనుడు ఏంది, కనబడదా? ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. మంచిగా కానీ పెళ్ళైన తర్వాత, పెళ్ళి కంటే ముందు అంటాడు, నీకోసం నేను ఆకాశంలోకి వెళ్ళి చుక్కలు తెంపత్తా అంటాడు. డైలాగులు అంటారు కదా. కానీ పెళ్లి తర్వాత ఒక చీర ఉంది కదా, అరే మొన్న నెత్తి కదా అంటాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఇప్పుడు బయట లోకంలో ఎన్ని మూవీస్ వస్తున్నాయి ప్రతిరోజు, నెలకు ఎన్ని మూవీస్ వస్తాయి? ఎంత మంచి మూవీ ఉన్నా అది ఎక్కడ ఎండ్ అవుతుంది? పెళ్లి దగ్గర. అవును లేదా? హీరో హీరోది పెళ్ళైందా, మూవీ ఎండు. అవును, ఎప్పుడు లేదా? ఎప్పుడు రా? అన్ని మూవీస్ ఎక్కడ ఎండ్ అవుతాయి? పెళ్లి కదా. పెళ్లి తర్వాత మీరు ఏంటంటే మూవీస్ ఉన్నాయా? ఏదో ఒకరు తయారవుతాడు, సంసారం ఒక చదరంగం అని. ఆ మూవీస్ కూడా ఫ్లాప్ అవుతాయి. ఓడు నడుతాయి మూవీస్. ఏ మూవీస్ నడుతాయి? పెళ్లి కంటే ముందటి విషయాల మీద మూవీస్ నడుతాయి. పెళ్ళైన తర్వాత విషయాల మీద మూవీస్ నడుతాయా? నడాయి. ఎందుకు నడాయి? ఓడు ఓడెందుకు ఓడు? ఎందుకంటే ఓ ఇష్టపడు. ఎందుకు ఇష్టపడు? ఎందుకంటే ఇంట్లో ఫ్రీగా కూర్తుండు, ఇంట్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఫ్రీగా కూర్తుండు. దానికి వాడు 50-100 ఫ్రీ సూత్తాడు పోయి. ఓడు ఫ్లాప్ అవుతాయి. అదే వాస్తవం, అదే వాస్తవం ఉంది. అవును లేదా? చాలామంది మాకు చెప్తారు, ప్రభుజీ స్వామి మీరు ముందుకెళ్తే బాగుండు, మీరు ఎంత అదృష్టవంతులు, నిజంగా సుఖంగా మీరే ఉండేవాళ్ళు, మా జీవితం ఏంది కష్టం చెప్తాం. మాకు వచ్చి కానీ చెప్పిన వాళ్ళకు మరి వచ్చేయి, మరి అద్దంటే వచ్చేది మాతో ఉండరు, సుఖం ఉండదు. అలవాటైపోతారు. ఏమవుతుంది? ఆ తిట్లకు ఆ తన్నులకు అలవాటైపోతారు. ఇక లేకుండా ఉండలేదు. ఇక చెప్తున్నావు లేకుండా ఉండలేదు. భార్యలు తిట్టకపోతే మనసులో ఉంటుంది. ఇక అట్లా పరిస్థితి. కానీ చెప్పే విషయం ఏంటంటే నచ్చుతున్నాయి మనకు, అవన్నీ నచ్చుతలేవు. దినాలు గడుపుతున్నాం అంతే, దినాలు గడుపుతున్నాము, తప్పదని కూడా గడుపుతున్నాము. ఎందుకు అటువంటి పరిస్థితి? మనకు భగవంతునితో సంబంధం ఏర్పాటు చేసుకొని భగవంతుని సేవ చేసుకుంటా భగవంతుని సేవలో దివ్యమైన ఆనందం అనుభవించే, పర్మనెంట్ ఆనందం అనుభవించే
అవకాశం ఉన్నప్పుడు ఈ తుచ్చమైన క్షణికమైన సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ సంబంధం లోపల ఈ తుచ్చమైన ఆనందం అనుభవించే అవసరం ఏముంది? చెప్పే విషయం ఇది. అవసరమా? అవకాశాలు లేకపోతే ఉదాహరణకు మంచి ప్లేట్ ఉంది, అందులో 4-5 కర్రీలు ఉన్నాయి, 2-3 రైస్లు ఉన్నాయి, పక్క బజ్జీలు ఉన్నాయి, 5-6 స్వీట్లు ఉన్నాయి, అది ముంగడు ఉంది. పక్క పక్కనేమో రాత్రిది అన్నం మిగిలింది, దానికి పొద్దుల పోపేసి దాన్ని ఇంగ్లీష్లో అంటారు ఫ్రైడ్ రైస్ తింది. ఫ్రైడ్ రైస్ తింది, రాత్రి పాసిపోయేది అన్నం దాన్నే పోపేసుకుని తిన్నాడు, అది ఫ్రైడ్ రైస్ అట. అది మన పరిస్థితి ఉంది. అన్నం ఏముంది రాత్రిది, దానికి పోపేసుకున్నాము, ఇష్టం లేదు కానీ నాకు పేరు పెట్టుకుని దాన్ని ఇష్టం వేసుకున్నాం. ఎట్లా? ఏం తిన్నావురా? తాల్పన్నమాటమా? రాత్రి అన్నం మిగిలిన తాల్పేసుకుందంటమా? లేదు, ఫ్రైడ్ రైస్ తిన్నా. కానీ ఆలోచించరు, కేవలం ఫ్రైడ్ రైస్ తిన్నా అని చెప్పుకుంటే ఏమన్నా పరగబడుతుందా? జీవితంలో మార్పు వస్తుందా? ఆరోగ్యమైన పెరుగుతుందా? ఏమైనా రుచి పెరుగుతుందా? అది కేవలం మనకు మనం ఓదరించుకుంటున్నాం అంతే. లేదా మనకు మనమే ఓదరించుకుంటాము. ఇక పాసిపోయింది అన్నం ఎట్లా అని చెప్పుకోవడానికి ఇక ఫ్రైడ్ రైస్ అంటే. కానీ ఫ్రైడ్ రైస్ అని చెప్పుకుంటే అది ఫ్రైడ్ రైస్ అవుతుందా? అది కాదు. అది అదే రాత్రి పాచిపోయినా లేక పాచిపోయింది కాదు, సలన్నము. ఇదే భౌతిక జీవితం, సలన్నమే. దాన్ని కొంచెం ఫ్రైడ్ నూనె పోసుకుంటున్నాము, కొంచెం దాన్ని ఫ్లేవర్ చేంజ్ అవుతాము అంతే. అప్పుడప్పుడు కొంచెం మిరపకాయలు వేసుకుంటాము, అప్పుడు కొన్ని పల్లీలు వేసుకుంటాము, ఇప్పుడు అప్పుడు అలా కొన్నాము, కొంచెం క్యారెట్ గీగేస్తాము. ఏది కలుపుతామో ఇక క్యారెట్ రైసు, ఫ్రైడ్ రైసు, టామరిన్ రైసు, లెమన్ రైసు, అన్ని రైస్ అవుతాయి. కానీ అల్టిమేట్లీ ఏముంది? అల్టిమేట్లీ రైసే. అది జీవితం కాదు. రెండింది అనుకోండి, ఒకవేళ పంచపక్వ పరమాణం అన్నం ఉంది, ఇంకో వైపు ఏమో చిన్న ఉంది, ఏం తీసుకుందాం? ఏం లేకపోతే సరిగా కలుపు నింపుకోవాలని దొరికింది తింటాము. కానీ అవకాశం ఉన్నప్పుడు ఇటు చూస్తామా? చూసేవాడు వాడు తెలివి లేనివాడు. తెలివి లేనివాడు చూస్తాడు, కానీ తెలివి ఉన్నాడు దేని అనుకుంటాడు? పరమానందం అనుకుంటాడు. వాడు రాత్రి పాసిపోయిన అన్నం అనుకోడు. తెలివి లేనివాడు అనుకుంటాడు. మన మీద ఉంది, మనం తెలివంతులమా తెలివి లేని వాళ్ళమా? దట్ ఈజ్ అవర్ చాయిస్. అది మనం డిసైడ్ చేసుకోవాల్సింది, ఒకరు చెప్పే అవసరం లేదు. అదేవిధంగా భగవంతునితో సంబంధం చేసుకొని భగవంతుని సేవ చేసుకొని దివ్యమైన ఆనందము, శాశ్వతమైన ఆనందము అనుభవించే అవకాశం ఉన్నప్పుడు ఈ తుచ్చమైన సుఖంలా దానికోసం ఇంత కష్టపడే అవసరమా? మరి దీనికోసం ఇంకా కష్టపడే అవసరం లేదు. ఈ సంబంధం కోసము, ఈ ఆనందం కోసము ఎక్కడ కష్టపడే అవసరం లేదు. ఇక్కడ ఆవింతంత కష్టపడు, గుమ్మడికి అంత ఆనందం వస్తుంది. బయట గుమ్మడికి అంత కష్టపడు, ఆనందము ఆవిత్తు. ఇప్పుడు తెలితనం ఏంది? బిజినెస్ అంటే ఏంది? ఆవిత్తేయు గుమ్మడికాయ తీసుకో, అది తెలుతున్నాము. మనం ఎట్లున్నాము? గుమ్మడికాయ ఎత్తున్నాము, బయట ఆవని చెట్టు ఒక ఆవ గింజ ఎత్తుంది అంతే. అది భౌతికమైన సుఖం. భౌతిక జీవితం అంటే ఏంది? గుమ్మడికాయని నాటు భూమిలేయు, అందులోకి ఒక ఆవ గింజ బయటకు వస్తుంది. కానీ కృష్ణ చైతన్య సుఖం అంటే ఏంది? ఆవిత్తేయు, ఇంకా ఒక గుమ్మడికాయ కాదు, గుమ్మడికాయలే అంత సుఖం. ఆ తీగ మళ్ళీ ఎన్నడూ ఎండిపోదు. గుమ్మడికాయలు కాస్తా అవుతాయి. మళ్ళీ ప్రతి ఒక్క గుమ్మడికాయ ఎట్లుంటుంది? ముందొచ్చిన గుమ్మడికాయ కంటే పెద్దగా ఉంటుంది, సైజు పెరుగుతూ అవుతుంది, ఆకారం పెరుగుతూ అవుతుంది, దాని తీపి, దాని రుచి, దాని మాధుర్యం పెరుగుతూ అవుతుంది, దానికి అంతం లేదు. అటువంటి సుఖం అనుభవించడానికి, దాన్ని పొందడానికి మానవ జీవితం ఉంది. కానీ మనము సరిపోతాయి, పోపు కోసం సరిపోతాయి అని ఏమిత్రము ఆవ గింజలు అవి కూడా పోయి చూసారా దుమ్ములల్లో
తోటలలో ఉంటారు కదా బిచ్చగళ్ళు, అంతా అయిపోయిన వాళ్ళే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళే ఆ భూమిలోకి వెళ్ళే క్లీన్ చేసుకొని ఆ వడ్లు చెరుకుంటారు, ఇళ్ళకి తప్పలకి వెళ్ళి ఆ తప్పల తర్రాలకు వెళ్ళే కొన్ని వడ్లు వాళ్ళు తీసుకుంటారు. ఏమవసరం ఉంది? రాసుల కొద్ది సంచుల కొద్ది అడ్లు ఉన్నాయి, అది తీసుకునే బదులు అది అని నువ్వు లేక్ నూక్కోరా. ఇప్పుడైతే తెలియదు, ఇప్పుడు అన్ని ట్రాక్టర్ మెషిన్ వచ్చినాయి. కళ్ళం నూక్కోవడం. మున్పు ఎడ్లు నడిచినప్పుడు కొత్తలో తెలియదు, వ్యవసాయం తెలియదు. మున్పు ఎడ్లతోని బంతి కడుతుండ్రి, సడన్ కొడుతుండ్రి, అప్పుడు అడ్లు బయట పడుతుండే. సో ఇంటి వాళ్ళు అన్నీ నూక్కొని పోయిన తర్వాత ఆ ఎడ్లు నడిచిన ఆ బొందలలో కొన్ని అడ్లు అడ్డకపోతుండే. అంతా ఎక్కడోలాగా పోయిన తర్వాత వీళ్ళు ఏం లేని వాళ్ళు పోయి చీపురు పట్టుకొని అవన్నీ నూక్కుంటుండ్రి. కళ్ళం నూక్కొని అని ఏమవుతుండే, ఇన్ని రాళ్ళు, ఇంత మట్టి, ఇన్ని అడ్లు అవి ఇంటికి తెచ్చుకొని వల్ల అద్దుకోవాలి. తెలుసు అద్దుకోవడం అంటే? చీర ఉంటే, కాటన్ చీర ఉంటే బట్టకి ఏమంటాయి, అడ్లు అంటుతుండే, ఆ వడ్లు దీనికి అడ్డుకుంటే ఆ రాళ్ళు అక్కడి నుండి పోతుండే. ఎంత కష్టం దేనికోసము? గిన్నెడ్ల కోసం. గిన్నెడ్ల కోసము పొద్దున పోవాలా, నూక్కోవాలా, చేయాలా. అది భౌతిక సుఖం. ఎందుకు పాయింట్ ఏముందంటే, చెప్పే విషయం ఏం తెలుసుకుంటే, మనకు అవకాశం ఉంది, లేకుంటే మాట వేరు. ఈ మానవ జీవితము, మానవ జన్మము, ఈ మానవ దేహం మనకు అవకాశం కలిగిస్తుంది. ఏం అవకాశము? ఆ అనంతమైన, ఆ దివ్యమైన ఆనందం అనుభవించే అవకాశం కల్పిస్తుంది. ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా ఈ కళ్ళంలో పోయి ఈ వడ్లు నూక్కోవడము అది తెలియతనం. తెలుతరం, అది తెలుతరం కాదు. సంచులు రాసులు కాదు, మొత్తం బీటే ఉంది మనకు ఫ్రీగా. పోయినా బీట్లో ఎప్పుడన్నా? బీట్లలో ఒక్క రెండు అడ్లు ఎన్ని అడ్లు ఉంటాయి? లెక్కలేని అడ్బడ్లు ఉంటాయి అక్కడ సంచుల కొద్దీ. వాళ్ళు చెప్పానుకోరు, తీసుకో, ఎన్ని కావాలని తీసుకో. వంటవా? లేదు, ఒక చిన్న కవర్ ఉందా, కవరు వంటవా? కవర్ ఎత్తుకుతావా, సంచి ఎత్తుకుతావా? మళ్ళీ ఏ సంచి? కిలో సంచా? కిలో సంచి ఎత్తుకుతావు. అప్పుడు 25 కిలో ఉన్నా కానీ అంటే 50 కిలో సంచి లేదంట. ఎందుకు? అవకాశం ఉంది కదా. అవకాశం కూడా ఏం చేస్తాము? రింపుకుంటాము. ఇప్పుడు చెప్పారు కదా, శాస్త్రం ఒక కథ ఉంది. ఓ రోడ్ మీద ఒక బియ్యపు సంచి వారేయండి, ఒక చిన్న పిట్టెత్తది, అది ఎడుతుంది, ఒక 10-20 గింజలు బుక్కుతుంది, దాని కడుపు నిండిందా వెళ్ళిపోతుంది. ఒక ఆవు రాని, అది కొన్ని బుక్తో వెళ్ళిపోతుంది. ఒక మనిషి రాని, మనిషి ఏం చెప్తాడు? సంచే గుల్. అయ్యో నాకు ఇప్పుడు మనం కిలో కడతా అంటే వాడు ఎందుకు? మరి ఆ భావన ఎందుకుంది? ఎందుకంటే ఇదే అవకాశం ఉంది, సంచి. దీన్ని వదిలేస్తే అంటే మళ్ళీ రేపటి సంగతి ఏందో. అవును కదా, ఆలోచించుది. అప్పుడు భావన ఏముంటుంది? అప్పుడు కిలో బియ్యం సరిపోతాను ఆలోచిస్తాం. అప్పుడు రేపటి విషయం ఆలోచిస్తాము, ఎల్లుండి విషయం ఆలోచిస్తాము, నెల విషయం ఆలోచిస్తాము. అదే విధంగా మన జీవితంలో కూడా అదే ఆలోచించాల్సింది. నాకు సంచి ఉంది, శాశ్వతంగా ఆనందంగా ఉండే, సంతోషంగా ఉండే అవకాశం నాకు ఉన్నప్పుడు నేను ఈ చిన్న చిన్న గింజల కోసం ఎందుకు పరితపించాలి? ఎందుకు ఇంత కష్టపడాలి? ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో అప్పుడే వాడు మానవుడు అవుతాడు. ఈ ఆలోచన రానంత వరకు వాడెవరు? పశువు మాత్రమే. ఎందుకంటే పశువులు అప్పటి మందమే ఆలోచిస్తాయి. క్షణికమైన సుఖం అంతే వరకు, దాని తర్వాత ఆలోచించేది. కానీ మానవుడు వాని దృష్టి చాలా పెద్దగా ఉంటుంది, విశాలం ఉంటుంది. వాడు ముందు విషయం ఆలోచిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉందా, కానీ తర్వాత పరిస్థితి. ఈ దేహం ఉన్నంత వరకు అన్ని మంచిగా ఉన్నాయి,
కానీ ఈరోజు రేపు ఏమవుతుందో, రేపు గ్యారెంటీ ఉందా? మళ్ళీ నేను ఎక్కడ పుడతానో, నా గతి ఏందో, మనిషి అయి పుడతానో, పశు అయి పుడతానో, లేక నా ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్లా మలమూత్రంలా క్రిమకిటకై పుడతానో, ఉందా గ్యారెంటీ ఏమన్నా? మీ పైకి ఎవరికైనా గ్యారెంటీ ఉందా మళ్ళీ ఎక్కడ పుడతారని? ఏం గ్యారెంటీ లేదు. కానీ మనకు ఈ లోకంలో ఉంటే అవసరం లేదు. మనకు చక్కగా మనం ఎక్కడికి వచ్చినామో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మనం అందరం వైకుంఠంలోకి వెళ్ళి కింద పడ్డాము. భగవంతుని సేవ మానేసుకొని, ఆ కృష్ణుని సేవ మానేసుకొని ఆ వైకుంఠంలోకి వెళ్ళి మనం పతనం పొందినాము. ఇంకేం చేస్తున్నాం ఇక్కడ? ఒక్కరి సేవ మానేసుకొని, ఒక్క వ్యక్తితో సంబంధం విడగొట్టుకొని, ఒక్క వ్యక్తితో సేవ మానేసుకొని ఏం చేస్తున్నాము? ప్రతిరోజు ఎన్ని సంబంధాలు ఏర్పడేసుకున్నాము? వీనితో సంబంధము, వానితో సంబంధము, అందరితో సంబంధాలు ఏర్పడేసుకుంటాము. ఇంకా సంబంధం ఎత్తున్నాము, అందరి సేవలు ఎత్తున్నాము. ఎవరు మెచ్చని సేవ మెస్తున్నావు ఎవరన్నా? మీ భర్తలు మీకు ఎప్పుడన్నా అబ్బా మంచి అండి అంటారా? ఇలా రుచికరంగా మంచి అండి అంటారా? ఇట్లుంటుంది. ఉన్నారు చెప్పండి, మీ నిజాయితీ ఎప్పుడు? మీ పిల్లలు మెచ్చులు ఉన్నారా? ఓడి మెచ్చడి లోకంగా ఎంత చేసినా మెచ్చుడైంది ఒక మాట నచ్చింది చాలు. చివరికి ఏం చేస్తున్నాము? సంబంధాలు విడగొట్టుకున్నాము, సేవ మానేసినాము. కానీ చివరికి మన పరిస్థితి అవుతుంది మళ్ళీ తిరిగి ఆడికేసింది కదా, ఆడికి వచ్చింది మళ్ళీ సంబంధాలే, మళ్ళీ సేవలే. ఎందుకంటే సంబంధము చేసుకొని సేవ చేసుడే ఇది ఆత్మది గుణము, స్వభావము. మనము మన స్వభావం, మన గుణంకి వ్యతిరేకము చేయలేము, పోరాదు. ఎప్పుడైతే వ్యక్తి తన గుణంకి అనుకూలంగా ఉంటాడో వ్యక్తి ఆనందం ఉంటాడు. ఇదో గుర్తుంచుకోండి జీవితంలో. నటించే అవసరం లేదు, ఇది నా గుణము, నేను ఇట్లా, అప్పుడు హ్యాపీగా ఉంటావు. నటించుడు స్టార్ట్ చేసినావా? నటించుడు అంటే ఏంటి? నువ్వు ఉన్న ఒకటి, చూయించుడు ఇంకోటి. అందరు మీరు ఏం చేస్తారు? మీ జీవితం అంతా ఏముంది? అందరు నటన ఉంది, మంది కూడా. లవ్ మ్యారేజ్ అంటే ఏంది? నటన లేదు. పెళ్లి కాని వరకు నటనలు నడతాయి. మంచి మంచి బట్టలు, మంచి మంచి మేకప్లు, మంచి మంచి సెంటులు, మంచి మంచి ఎంత గొప్పనది మింగుతారు. ఇక ఎందుకు? అంటే వారిపోయినట్టు ఇట్లా, అద్దన్నట్టు రిజెక్ట్ చేసిన ఇట్లా. కానీ ఎంత మింగిండో పెళ్లి కన్నా ముందు, పెళ్లి తర్వాత అంతే కాకుతాడు. ఇక అబ్బా ఇంత గబ్బోను, ఇంత కంపోనుగా. అవునదా? మింగుడు ఎందుకు, కక్కుడు ఎందుకు? అవునదా? కనుకొని లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతాయి. ఎందుకు? స్టార్టింగ్లో మింగుతూ అవుతాడు. ఎంత మింగిండో దానికంటే ఎక్కడ పడతారు కదా, కక్కుతూ అవుతాడు. కనుకనే ఈ పాఠం గుర్తుంచుకోండి. మన స్వభావం ఏముందో, మన గుణం ఏముందో గుణంకి అనుకూలంగా ఉండాలి. నటిస్తే జీతం కాదు. ఎందుకంటే నటనలు ఒకరోజు ఎక్క రోజు లాగాయి, వాస్తవం బయటపడుతుంది. అవునుగా, వాస్తవము బయటపడుతుంది. ఇంకా పరిస్థితులు నీ వాస్తవం, నీ గుణం బయట ఇస్తుంది. ఒక పరగల ఒక నక్క అడవిలోకి బయట వచ్చి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండే, రంగుల ఫ్యాక్టరీ. ఆ రంగుల ఫ్యాక్టరీలో పడ్డ దెబ్బల అది మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, మీద రంగు వచ్చేసింది. మళ్ళీ అడవిలో పోయింది. అందరూ అరే ఇదేంతో కొత్త పశువు, ఇదో ఎవరిది? నేను అడవికి రాజు అన్నాడు. అందరూ కొత్త కొడుతుండే ఖచ్చితంగా కావచ్చని. అందరూ ఆ విధంగా రాజా 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 అన్నారు. ఇక రాత్రి అయింది. ఇక సాయంత్రం నక్కలు కూడా అలవాడింది. విన్నారు మీరు? అంటది. ఇది నక్కల గుణము. చీకటి అయిందా? నక్కవారా? నక్కవా? నక్కియా? పాపనా? నక్కి కావాల్సింది. నాకు మొత్తం క్లాస్లో ఇది ఒకటి నచ్చింది. గంట సేపు చెప్తున్నా ఏం నచ్చలేదు. దెబ్బకు లేచింది ఎంత అంటే హ్యాపీ కొడుతుంది ముఖం.
థ్యాంక్ యూ నువ్వు ఏట అందరు కదా నవ్విదు. నీ పేరేంది? ఏంటి అంటే చెప్పు. నువ్వు ఎప్పుడైనా కొంచెం నక్కి అని వెళ్తాను నేను మళ్ళా. నీ పేరేంటి? నక్కి. కనుకనే సాయంత్రం అయ్యేసరికి నక్కేమైంది? కూసింది. అప్పుడు అందరూ తెలిసిపోయింది ఏంది ఈ నక్క కలిపి అందరు దుంగిరు చీరపరేసింది. సో నటనాటు నక్క ఉన్నవా చెప్పుకో నేను నక్కనని, పులి ఉన్నవా పులి అని చెప్పుకో. నక్కై పులి అయ్యే ప్రయత్నం చేయొద్దు. ఈ బలుతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది. కనుకనే మన స్వభావం ఏముంది? ఆత్మది నిజ స్వభావం ఏముంది? మనమందరము కృష్ణ యొక్క దాసులము. మన స్వభావం ఏముంది? మనమందరము కృష్ణుని యొక్క దాసులము. కానీ అతని దాసత్వం మానేసుకొని, అతని సేవ మానేసుకొని మనం ఇక్కడే మిత్రము సేవ మిత్రము అచ్చినం బాసులు అవుతామని. దాసులై మానేసి బాస్ అయి వచ్చినాము. కానీ చివరికి ఏమవుతున్నాం? మళ్ళా దాసులమే. భార్య భర్తకు దాసు, భర్త చెప్పురు మీరే. వాళ్ళు చెప్పకుండా ఏదైతే ఖచ్చితమే. వీళ్ళందరూ ఎవరు దాసులు? గట్టి ఎత్తలేరు పాపం. బయట ఎంత పులిలున్నా కంపౌండ్లో అడుగుపెట్టినరా, గేట్ దాటినరా, పెద్ద పెద్ద పులిలు ఇప్పుడు ఏమవుతాయి? అంత శక్తి ఉంది లోపల. పెద్ద పెద్ద పులిని కూడా పిల్లిగా మార్చేస్తారు ఆడళ్ళు లేదా? అయ్యో మీ అన్న శక్తి లేదన్నట్టు, మీరు అట్లా లేకుండా మీ అన్న శక్తి లేనట్టు. భగవంతుడు ఇచ్చే శక్తి అది. ఇది నేను చెప్తాను, శాస్త్రం చెప్తుంది. భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఏమని చెప్తా తెలుసా? ఒక వ్యక్తి రథం మీద కూర్చుండి, ఏనుగు మీద కూర్చుండి పెద్ద రాజు చక్రవర్తి సమ్రాట్ పేరు వస్తుంది. కానీ వాడు తన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత శ్లోకం చెప్తుంది, వాడు వాని భార్య చేతిలో కీలు బొమ్మ అవుతాడట. ఇది ఏం చెప్తలేదు, మాకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను చెప్పలేను, అధికారం లేదు చెప్పేది. కానీ శాస్త్రం చెప్తుంది. బయట జనాలు రాజా అని పిలుతారు, కానీ వాడు అంతపురం అడుగుపెట్టిండ భార్య చేతిలో కీలు బొమ్మ అనట. కీలు బొమ్మ ఎట్లుంటుంది? ఆడించినట్టు దాంట్లో ఆడుతుంది. అది ఎట్లా ఆడుతాం అట్లా ఆడుతుంది. సో చివరికి చెప్పే విషయం ఏంటంటే, మనం అందరం ఒక్కరినొక్కరు సేవిస్తున్నాము. చేస్తున్నాము లేదా? భార్య భర్తకు సేవిస్తుండ్రు, భర్త భార్యకు సేవిస్తుండ్రు, ఇద్దరు కలిసి పిల్లలకు సేవిస్తుండ్రు, కులము, సంఘము, దేశము, రాష్ట్రము, చివరికి ప్రధానమంత్రి కూడా ఏం చేస్తుండ్రు? చెప్పుకోవడానికి ప్రధానమంత్రి, కానీ చేసే పని ఏంటి? సేవ చేస్తుంది కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. రేపు నేను సేవ చేయను అన్ననుకో, మోడీ మంచోడా అని ఉంచుకుంటావా? గడ్డం మంచిగా ఉంది, అందం కూడా ఉంచుకుంటావా? ఎందుకు ఎన్నుకుంటున్నాము? వ్యక్తిని చూసి ఎన్నుకుంటలేము. వ్యక్తిని చూసి ఎన్నుకుంటున్నామా? ఏం చూసి ఎన్నుకుంటున్నాము? మనకు అందిస్తుండు సేవ కనుగొని ఎన్నుకుంటున్నాము. అవును, మనము అతని యొక్క సేవ మానేసుకొని ఈ లోకం నిమిత్తము అందరికీ సేవలు చెప్తున్నాం. సరే, సేవ చేసడం తప్పు కాదు, కానీ దాని బదులు వచ్చేది ఏంది? ఏమొస్తుంది? దుఃఖము, శోకం తప్ప ఇంకేమొస్తుంది? తో ఎందుకు మరి సేవ చేసేదే ఉంటే? ఇప్పుడు రామాయణంలో కదా ఒక చిన్న ఉదాహరణ ఉంది, అది చెప్పి నేను ముగిస్తా. సీతను అపహరించే ప్లాన్ రావణుడు వేసిండు, తెలుసుగా మీకు? శూర్పణఖ పోయి అగ్గి పెట్టింది. అగ్గి ఉండే ఆల్రెడీ, రావణ ముండేలా మొత్తము బొగ్గులు ఉండే. శూర్పణఖ ఏం చేసింది? గొట్టం పట్టుకోలేదు, మొత్తం బ్లోర్ పెట్టేసింది. బ్లోర్ పెట్టి ఆ నిప్పును
అగ్గిలో మార్చేసింది. ఆ అగ్గేసరికి రావణమంటుడు నాకు సీత కావాలి ఖచ్చితంగా. ఇక కామవాసన అగ్ని అంటింది రావణ గుండెలో. మొత్తము ప్లాన్ తయారేసిండు. ఆ ప్లాన్లో ఫస్ట్ పాత్ర ఎవరు తెలుసా? మారిచి వాళ్ళ మామ ఎదురుపోయాడు. మామ ఇగో ఇది నా ప్లాను. మామ చెప్తున్నారు, రే దుర్మార్గుడా ఈ ప్లాన్ చింపారేయు. ఎందుకు? ఎవరు గొడవ పెట్టుకుంటున్నావు? శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల ముందు, 14 కాదు 11, పెళ్ళైంది 11 సంవత్సరాలు. దాని తర్వాత 27 ఏళ్ళకు వనవాసం. ఎన్నాయి? 16 సంవత్సరాలు. మళ్ళీ 14. దాదాపు అంటుడు 30 సంవత్సరాల ముందే ఈ రామచంద్రుడు 16 ఏళ్ళ వయసప్పుడే నన్ను ఒక్క బాణంతో 100 యోజనాల దూరం సముద్రంలో నువ్వు పరేసిండు. ఎక్స్పీరియన్స్ ఉంది రాముని శక్తిది. 30 సంవత్సరాల ముందే 16 ఏళ్ళ వయసుకే గింత గట్టిగా ఉండే, మరి ఇప్పుడు ఇంకెంత పవర్ఫుల్ కావచ్చు. అందుకనే ఈ ప్లాన్ని చింపి పరేయు. రావణ అంటుండు, నాకు సలహాలు ఇవ్వకు, నీ సలహా కోసం రాలేను. ఇలా నా ప్లాన్లో భాగస్వాములు అవుతావు లేదా? నేను చెప్పినట్టు చెప్తావు లేదా? మరి ఏం చేయమంటావు? నా ప్లాన్ ప్రకారం నువ్వు ఏం మారాలి? ఏమో మారాలి? లేడీ కాదు, బంగారు లేడీ. లేడీ లేడీ ఎప్పుడు డేంజర్. అది బంగారు కానీ ఎండి కానీ లేక ఇన్ను కానీ లేడీ అంటే డేంజర్. లేడీ అంటే ఏంది? లేడీ అంటే ఏంది? ఇంగ్లీష్లో లేడీ అంటే ఏంది? నువ్వు బంగారు లేడీ అయిపోవాలి, సీతను మోయించాలా. మారిచి అంటుండు, అరే బాబా సారీ నేను ఇందులో పాల్గొన్నా, నా వల్ల కాదు. రావణేమన్నాడు, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే అంటే ఏం చేస్తా? చంపేస్తా. ఇప్పుడు మారేసి ఆలోచిస్తుండు, వీని మాట వినకపోతే వీడు చంపేస్తాడు. అవును లేదా? కానీ వీని మాట అయినా నేను బంగారు అయిపోతున్నట్టే రాముడు చంపేస్తాడు. కామన్ ఏముంది? చనిపోడు. చనిపోడు తప్పేది కాదు. ఈరోజు ఇప్పుడు నా అంతం వచ్చేసింది. చనిపోడు ఖాయం, ఫిక్స్. అవును. కానీ ఇప్పుడు నా చేతిలో ఏముంది? చాయిస్ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఏం చాయిస్? ఎవరి చేత చావాలా? ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఈ రావణ చేత చనిపోయింది అనుకో, వాడు నరకం పోతాడు, నాకది కూడా అదే. అవును కదా? ఎవరి సేవ చేస్తే ఎవరి సంగతి ఉంటే గతి కూడా అదే అవుతుంది. వీని మాట విని వీని ప్లాన్లో పాల్గొందనుకో, వీని చేత చనిపోయినా నరకం పడతాను. కానీ అదే రాముడి చేత చనిపోయినా వైకుంఠం పోతా. కనుకనే మారీచి ఏం చేసిండు? ఇష్టం లేకుండా ఆ ప్లాన్ని స్వీకరించిండు. ఎందుకు? నాకు రాముని చేత చనిపోయే అవకాశం కలుగుతుంది. చనిపోడే, అవునలేదా? చనిపోడు తప్పేది కాదు. ఇప్పుడు నేను ఎంత చేసినా ఏం చేసినా చనిపోడు ఫిక్స్. నా డేట్ వచ్చేసి ఇప్పుడు స్టాంప్ పడ్డది కదా టికెట్ మీద. కానీ ఇప్పుడు ఎవరి చేత చనిపోవాలనో అది నా చేతిలో ఉంది. అవునలేదా? వీని చేత చనిపోతే నేను నరకం పడతా, రాముని చేత చనిపోతేను స్వర్గమే కాదు, స్వర్గం కనిపించింది వైకుంఠం పోతాను. ఆ నిర్ణయం మనం తీసుకోవాల్సింది. ఆ మారీచ్ అనే రాక్షసుకున్న తెలివి కూడా మనకు లేదు.
మనకు కూడా సేవ చేసుడే, తప్పేది కాదు లేదా? మారిచి కూడా సేవ ఉండే, రావణ్ సేవ చేస్తావా? రాముని సేవ చేస్తావా? కానీ మనం ఆలోచించాల్సి ఏంది? వీళ్ళ సేవ చేస్తే ఇగో ఇది, ఈ వ్యక్తి సేవ చేస్తే అది, నాకు ఇది కావాలా అది కావాలి, అది మనం నిర్ణయించుకోవాల్సింది. అది మనం నిర్ణయించుకోవాల్సింది. అది ఆ తెలివి, ఆ జ్ఞానము కేవలము మానవునికి ఉంటుంది, పశువులకు లేదు. కనుకనే మనకి అవకాశం ఉంది, మనందరికీ అవకాశం ఉంది. ఏం అవకాశము? తెలుసుకోవడానికి. మరి నేను భగవంతుని సేవ చేయాలా, ఈ లోకం సేవ చేయాలి? భగవంతుని సేవ అయితే ఈ లాభం అవుతుంది, ఈ లోకం సేవ అయితే ఈ లాభం అవుతుంది. వీళ్ళతో సంబంధం కూడా ఇది అవుతుంది, భగవంతు సేవ సంబంధం ఇది అవుతుంది. ఇది టెంపరీ, ఇది పర్మనెంట్. ఇది తుచ్చమైన సుఖము, ఇది శాశ్వతమైన సుఖం. కొంచెం కూర్చోండి, కాసేపు కూర్చొని ఏం చేయాల్సింది? ఆలోచించాల్సింది. ఆ విచక్షణ జ్ఞానం అన్నది కేవలము మానవునికి ఇవ్వడం జరిగింది, పశువులకు లేదు. ఆ విచక్షణ జ్ఞానాన్ని, ఆ శక్తిని మనం వినియోగించాల్సి మనం జీవితంలో నిర్ణయం తీసుకోవాలి. మరి నేను ఇదే విధంగా జీవితం గడుపుతానా, లేక నేను భగవంతుడితో సంబంధం చేసుకొని ఆ భగవంతుని సేవలో నియుక్తులవుతాను. అప్పుడు మన జీవితం విజయవంతం అవుతుంది. లేకుంటే ఇక మళ్ళీ మళ్ళీ ఉట్టుడు, మళ్ళీ మళ్ళీ చచ్చుడు, అదే దుఃఖాలు, అదే జన్మము, అదే జనన, అదే మరణ, అదే ముసలితనము, అదే వ్యాధులు, బస్ చక్రం నడుతుంది. అదే చక్రం నడుతుంది. కేవలం ఫ్లేవర్ మారుతుంది అంతే. ఏం మారుతుంది? ఫ్లేవర్. చెప్పాను కదా, అదే రైస్. కర్డ్ రైసా, టమాటా రైసా, జీరా రైసా, ప్లేన్ రైసా, పాషిపోయిన రైసా, ఫ్రైడ్ రైసా, అల్టిమేట్లీ ఏముంది? ఎందుకు? ఏమవసరం? ఏమవసరం? మనకు మంచి ఫీస్ట్ తినే, మంచి విందు తినే అవకాశం ఉన్నప్పుడు ఈ తుచ్చమైన రైస్ ఎందుకు? కనుకనే ఆ భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. అదే మన స్వభావము, అదే మన గుణము. ఆ భగవంతునితో, ఆ కృష్ణుడితో సంబంధం చేసుకొని ఆ కృష్ణుని సేవ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు చూడండి జీవితంలో ఎటువంటి రుచి వస్తుంది. ఆ సంబంధం చేసుకునే విధానం ఏముంది? తన నామము జపించు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది సరళమైన మార్గం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇందాక చెప్పారు ఓకే, కానీ సంబంధం ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు మనం కూడా కాలేజ్లో పోతాము, స్కూల్లో పోతాము, ఎటైనా కొత్త చోటు పోతే ఎట్లా సంబంధం అవుతుంది? ఎట్లా సంబంధం అవుతుంది? హాయ్ హలో, హాయ్ హలో, నీ పేరేంది? అవును లేదా? ముచ్చట కదా, ముచ్చట సంబంధం అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా ముచ్చటనే, అదే శబ్దం, అదే నోటి నుండి వచ్చే శబ్దంతోనే సంబంధం అవుతుంది, బయట కానీ ఇక్కడ కానీ. అవును లేదా? అదేవిధంగా ఇక్కడ ఇట్లా సంబంధం అవుతుంది, తన నామాన్ని జపించడం ద్వారా. ఇది కలియుగం కోసము ఆ కృష్ణునితో మన విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే సరళమైన మార్గం. దీని మించిన మార్గం ఇంకోది లేదు, దీనికంటే సరళమైన మార్గం ఇంకేం లేదు. మళ్ళీ అద్భుతమైంది, ఈ మంత్ర జపం కోసం ఎలాంటి నియమాలు లేవు. ఇది ఆశ్చర్యం. ఎవరు ఏ పరిస్థితి ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎలాంటి నియమాలు నిబంధనలు అన్నీ లేవు. కేవలం ఒకటే కండిషన్, ఏంది? జపించడం. తప్పించుకునే అవకాశాలు లేవు. మనం ఎప్పుడైనా ఎత్తుతాము, అయ్యో నేను స్నానం చేయలేను, నేను స్నానం చేయలే అనుకుంటా, నేను స్నానం చేయలేదు, స్వామి నేను కొంచెం వేసినా, కొంచెం నేను కొంచెం ఇగ్గినా, ఏమంటాము? ఇగ్గినా వేసిన కూర్చుండి. ఇక్కడ ఇప్పుడు మాల ఇగ్గిగా, చేతిలో మాల పట్టుకో, ఇక మాల ఇగ్గు కదా.
ఏ నోరుతుండే తిన్నావో తాగినావో అదే నోటు ఉండే ఏం చేయు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కఠినమా? ఒక్కసారి వింటేనే కంఠస్థమవుతుంది. అయ్యో నేను తిరగలేదు, కఠినం ఉంది, అట్లేం లేదు. సరళమైన మంత్రం ఉంది, సరళమైన విధానం ఉంది. మళ్ళీ అన్నవే సరళమైంది, నియమాలు లేవు. ఎవరు ఎప్పుడు ఏ చోటుకు ఎట్లా ఉన్నా తిన్నా తాగినా ఆడవాళ్ళు నెలకు 30 రోజులు చేయొచ్చు. మీకు 5 రోజులు ఇబ్బంది లేదు. చెప్పండి, 5 రోజులు దీపం దీపులు పెట్టరాదు, కానీ భగవంతుని నామ జపం కోసం ఆ కండిషన్ కూడా లేదు. దాని అర్థమైంది ప్రతిరోజు చేయాల్సింది. కనుకనే మాల తీసుకోండి, ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ఆ కృష్ణుని కోసం కేటాయించుకోండి. కేవలం 15 నిమిషాలు. మీరు కృష్ణునికి 15 నిమిషాలు ఇవ్వండి. ఆ కృష్ణుడు ఏం చేస్తాడు? మీ మిగతా 23 గంటల 45 నిమిషాలు అక్కడ చూసుకుంటాడు. చెప్పండి, ఎట్లుంది దండ బేరం? ఎట్లుంది? ఆవగింజ గుమ్మడి కనలేదా? నా 15 నిమిషాలు కృష్ణుడి కోసం ఇవ్వండి, మిగతా 23 గంటల 45 నిమిషాలు అతడు చూసుకుంటాడు. కనుకనే ప్రతిరోజు మాలలు తీసుకోండి, ప్రతిరోజు ఒక నియమం పెట్టుకోండి. ఒక సమయము పొద్దున మధ్యాహ్నమో సాయంత్రమో కూర్చోండి, 15 నిమిషాలు అంతే. 15 నిమిషాలలో 2 మాలలు అవుతాయి. మా భక్తులు ఉన్నారు, మీకు చూపిస్తారు ఎట్లా జపం చేయాలనో. ఈ జపం చేసుకుని అలవాటు చేసుకుని, ఇది ఒక్క అలవాటు మీ జీవితం మార్చేస్తుంది. ఎందుకంటే ఈ అలవాటుతో ఏమవుతుంది? మన సంబంధం కృష్ణుతో. ఇక కృష్ణుడు ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, వైకుంఠపతి, వైకుంఠనాథుడు, లక్ష్మీనాథుడు. నేను రాత్రి చెప్పిన కదా, ఒక ఊర్లో ప్రోగ్రాం. మన ఇల్లు ఊరు బయట ఉండొచ్చు, వచ్చే పోయే సౌకర్యం లేకపోవచ్చు, నల్ల లేకపోవచ్చు, గడ్డలు లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, కానీ ఆ ఊరు సర్పంచ్తోని నీ గట్టి స్నేహితం ఉంటే అయితే లేదు. వాడు రోడ్ వేసేస్తాడు, నల్ల ఎప్పిస్తాడు, గడ్డ కూడా ఎప్పిస్తాడు. ఎందుకు? దోస్తు అని. చెప్పే విషయం ఏంటంటే, అది చెప్పిన ఒక ఊరు సర్పంచ్తోని పరిచయం ఉంటేనే, సంబంధం ఉంటేనే ఇన్ని సౌకర్యాలు అందుతాయి. మరి ఇక్కడ ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అతనితో సంబంధం చేసుకుంటే అతను మన అవసరం చూసుకోవట్లేదా? ఖచ్చితంగా చూసుకుంటాడు. కానీ మనం ఏం చేయాల్సింది? సంబంధం ఏర్పాటు చేసుకోవాల్సింది. సంబంధం ఉంటే అన్నీ అయితే, సంబంధం లేకపోతే ఏం కాదు. అయితే ఏమన్నా కనుకనే సంబంధం ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఒక్క సంబంధం ఏర్పాటు చేసుకోండి, మీ జీవితం ఎట్లా మారుతుంది? అన్నీ మారుతాయి. కానీ సంబంధం ఎట్లా అవుతుంది? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ జపం ద్వారా జపమాలు తీసుకుని మా భక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మీకు చెప్తారు. ఈ ఒక అలవాటు చేసుకుంటారు. మీరు తింటుండ్రా, తాగుతుండ్రా, మీరు ఇది చెప్పాలి, అవన్నీ పక్కట్టు. అది అనవసరమైన విషయం. అవసరమైన ఏంది? సంబంధం. ఒక్కసారి సంబంధం అయిందా, ఆ కృష్ణుడు చూసుకుంటాడు మీ అలవాట్లను, మీ గుణాలను, మీ అలవాట్లను ఆ కృష్ణుడు చూసుకుంటాడు. ఏం చేయాలనో అవసరంలో ఉంచుకుంటాడు, అవసరం లేని వాళ్ళను పని పరిస్తాడు. అది అతని బాధ్యత. కానీ మన బాధ్యత ఏంది? సంబంధం చేసుకోవడం కదా. కేవలం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, బయట ఉన్న వాళ్ళకు 50 రూపాయలు సీరే. మీరు అందరు గంట సేపు కూర్చుని ఉన్నారు కాబట్టి మీకు ఎంత సీరే? 1000 కాదు, 1000 అంటారు. 1000 ఇచ్చేటాడా? కోట్ల సీరే ఇచ్చేటోడు. 1000ల వ్యక్తి కాదు ఆయన, చిల్లర వ్యక్తి కాదు. రాజు దగ్గర వచ్చిన తర్వాత రూపాయి అడుగుతారా? రాజు ఏమిస్తాడు? 1000 వారు ఎత్తాడు రాజు. హరే కృష్ణ. లేవాడు అందరూ.